376వ జయంతి సందర్భంగా ఇక్కడ ఆ మహనీయుడి విగ్రహం పెట్టుకోవడం చాలా సంతోషకరం. ఎక్కడైతే మన వాళ్ళు ఉన్నారో అన్ని దిక్కుల్లో కూడా త్వరలో రాజమండ్రిలో కూడా ఒక విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాం. మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన 5 కులాలు ఒకే తాటిపైకి ఉండాలని చెప్పి మహోన్నత వ్యక్తి మొన్న ఆగస్టు 16న మన గౌతు లచ్చన్న గారిది అధికారికంగా జీవో తీసుకొచ్చాం. అలాగే సెట్టిబల్యాని నామకరణం చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి గారిది కూడా అధికారికంగా జీవో తీసుకొచ్చి మార్చి 23న ఆయనది కూడా పుట్టినరోజు చేసాం. అలాగే ఇప్పుడు సర్దార్ పాపన్న గౌడ్ది కూడా అతి త్వరలో కూటమి ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్లి ఆయనది కూడా జయంతిని అధికారికంగా తీసుకురావడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని, అలాగే గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు గురుమూర్తి గారు నేను కూడా మన ఈ గౌతు లచ్చన్న గారి జయంతి రోజు నాడు సుమారు 25 లక్షల రూపాయలు మన అనగాని సత్యప్రసాద్ గారు మంత్రి గారు మన పిల్లలు ఎవరైతే బాగా 10th క్లాస్ మెరిట్ స్టూడెంట్లు ఉన్నారో వాళ్ళందరం కూడా మొన్న ఆదివారం నాడు విజయవాడలో స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా చదువుతోనే మనం ఏదైనా సాధ్యం. 376 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో ఉన్న గోల్కొండ కోటని జయించి గోల్కొండ కోటని పాలించిన యోధుడు మన బిడ్డ సర్వాయి పాపన్న గౌడ్ గారికి మనకందరికీ కూడా ఆదర్శం. మన జాతి గర్వించదగ్గ యోధుడు. ఇవాళన్న రోజు మనం అందరం మాట్లాడుతూ ఉన్నాం, బడుగు బలహీన వర్గాలు ఐక్యతగా ఉండాలి అని ఇవాళన్న రోజుకి మాట్లాడుతున్నాం. మరి సర్వాయి పాపన్న గౌడ్ ఆయన ఆలోచన విధానము ఆ రోజుల్లోనే 370 సంవత్సరాలు 350 సంవత్సరాల క్రితమే అన్ని బలహీన వర్గాల్ని కలిపి జతకట్టి ఆయన అంటూ ఒక గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి భువనగిరి కోట, వరంగల్ కోట, ఆఖరికి గోల్కొండ కోటను కూడా ఆయన చేజిక్కించుకొని పరిపాలించాడు. ఒక జనగామ జిల్లాలో లింగంపల్లి అనే గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన పాపన్న గౌడ్ బాలకునిగా ఎదిగిన జీవితం మనందరికీ ఆదర్శనీయం కావాలి. అంటే ఒక సామాన్యుడు కూడా చక్రవర్తి అవ్వగలడు అని నిరూపించిన ఏకైక వ్యక్తి పాపన్న గౌడ్ గారు. సో ఆయన జీవితాన్ని పూర్తిగా చూసుకోవాలి. ఆ రోజుల్లోనే ప్రజలు రాజ్యాధికారం తీసుకురావాలి, రాజ్యాన్ని వెళ్ళాలి, రాజ్యాధికారి మొదట ఓరుగల్లు, తర్వాత భువనగిరి, తర్వాత గోల్కొండ పరిపాలించిన సర్దార్ పాపన్న గౌడ్ ఇవే ధన్యవాదాలు అర్పిస్తూ ఆయన సేవ, ఆయన జీవితాన్ని మనం అందరం ఆదర్శంగా తీసుకుని మనం అంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారి దిశగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. పాపన్న గౌడ్ గారి గురించి మాట్లాడేంత వయసు వేదనది చరిత్ర చెప్తా ఉంది. ఆయన గీను కులాలు ఉపకులాల్లో కులస్తుడు. అయినా కష్టపడి తల్లిదండ్రులు కొత్త గొప్ప చదివించి అయినా ఎక్కడైనా ఏ తేడా వచ్చినా తిరుగుబాటు తప్పించి తిరగబడి వాళ్ళని అదిరించే వరకు కూడా అతను నిద్రపోయేవాడు కాదు. ఆ పొలమా ఈ పొలం అన్నది కాదు, పేదవాడి లోనికి వస్తే ఎవరిని ఇడిచిపెట్టేవాడు కాదట. అలాంటి గొప్ప వ్యక్తి సర్దార్ పాపన్న గౌడ్ అని బిరుదు ఆయనకి రావటం అన్నది ఈ కమ్యూనిటీకే గర్వకారణం అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఒక గౌడ కులంలో పుట్టి కుతుబ్ షాహీని మొఘలుని ఎదురించిన తీరు, ఈయన 8 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోతే తల్లి తన కుల వృత్తి అయిన కళ్ళు గీత వృత్తిని
ఈ కుర్రవాడికి అలవాటు చేసింది. అప్పటి నుంచి కళ్ళు తీసుకుంటమే ఇతని ధ్యేయంగా జరిగింది. అయితే ఇతనితో పాటు ఇతని మిత్రులు అనేక మంది ఉండేవారు. మొఘల్ సామ్రాజ్యం యొక్క సైనికులు కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోవడం సహజంగా జరిగేది. ఒక రోజున రోజు తాగి వెళ్ళిపోతున్నారు, మాకు పైకి ఇవ్వడం లేదని చిన్న వాగ్వాదం జరిగితే వాళ్ళు వీళ్ళ మీద చేయి చేసుకున్నప్పుడు మొట్టమొదట గీత కత్తిన దూసిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆ రోజున తీసిన కత్తి ఆయన గోల్కొండ కిల్లా మీద జెండా ఎగరేసే వరకు కూడా ఏ రోజున వెనుకంజ వేయలేదు. గెరిల్లా యుద్ధం అంటారు. గెరిల్లా యుద్ధం అంటే చాలా మందికి తెలియదు. గెరిల్లా యుద్ధం అంటే తక్కువ సైన్యంతో ఎక్కువ సైన్యం ఉన్న మొఘల్ సామ్రాజ్యం యొక్క సైనికుల మీద మెరుపు దాడి చేసే వాళ్ళనే గెరిల్లా సైన్యం అంటారు. పాపన్న గౌడు తక్కువ సైన్యంతో మొఘల్ సామ్రాజ్యం యొక్క సైనికుల మీద మెరుపు దాడులు చేసి వాళ్ళని అంచెలంచెలుగా హతమార్చి గోల్కొండ కిల్లా మీద గౌడ జెండా ఎగరేసి చక్రవర్తి అయిన మొట్టమొదటి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. వాళ్ళు చూపిస్తున్నటువంటి బానిసత్వం నిరంకుశత్వం నిర్మూలించడానికి కంకణం కట్టుకుంటున్నటువంటి తెలంగాణలో మొట్టమొదటి మన గౌడ సోదరుడు. వారి చరిత్రని తెలంగాణలో చిరస్థాయిగా రాశారు. మరి గత సంవత్సరం 375వ జన్మదినోత్సవం సందర్భంగా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కిలాసాపూర్ గ్రామాన్ని కొండని ఒక పర్యాటక కేంద్రంగా దాన్ని పరిగణించాలని 4 కోట్ల వరకు దానికి మంజూరు చేయడం కూడా జరిగింది. అక్కడ వారి యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేయాలని వారి కోరిక. అలాగే శ్రీనివాసరెడ్డి గారు కూడా హుసేనాబాద్ లో కూడా వారి విగ్రహాన్ని నిర్మించడానికి కేసీఆర్ దగ్గర నుంచి కూడా కొంత డబ్బు తీసుకున్నారు, మంజూరు చేయించుకున్నారు. ఆ విధంగా తెలంగాణలో ప్రతి 20 గ్రామాల్లో వారి యొక్క చరిత్రను చిరస్థాయిగా రాసినటువంటి గొప్ప వ్యక్తి మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.